శివయ్య ఏందయ్యా కన్నప్ప ఏందప్ప ఇది ఏంది మా పరిస్థితి ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ కన్నప్ప. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. లిటరల్లీ ఇట్స్ హాయ్ గాయ్స్, నేను మీ శశి. సో ఈరోజు నేను కన్నప్ప మూవీ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ షో కోంపల్లి సినీ ప్లానెట్లో చూసి వచ్చాను. వాడు 10కి షో అంటే 10:20కి స్టార్ట్ చేశాడు. మేబీ ఫస్ట్ డే ఫస్ట్ షో కాబట్టి డిలే అయ్యి ఉండొచ్చు. సో మూవీ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో అయితే నేను చెప్పలేను భయ్య. దీన్ని మన ప్రభాస్ అని ఉన్నాడు కాబట్టి ఒక సపరేట్ యాంగిల్లో మనం చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ సో అందుకే నేను మిస్ అవ్వకూడదని పాయింట్స్ కూడా రాసుకుంటా. మేబీ ఇలా ఎవరు రాసుకోరేమో, బట్ ఆడియన్స్ చెప్పాలి కదా క్లీన్గా సినిమాలో ఏముంది ఏం లేదు, ఏది మనకు టైం వేస్ట్ అనిపించింది, ఏది మనల్ని ఎంగేజ్ చేసింది అనేది మనం చెప్పాలి ఆడియన్స్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, సినిమా అనేది తీసుకెళ్తాడు ఎక్కడికో 18th 16th సెంచరీలోకి తీసుకెళ్తాడు. 16th సెంచరీలో నీట్గా పార్కులాగా ఉంటాయి భయ్య ల్యాండ్స్ సినిమాలో. సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే సినిమాటోగ్రఫీ అనేది చాలా వరెస్ట్గా ఉంది. ఇప్పుడు మనకు కనీసం కొంచెం మట్టన కనిపించాలి కదా, క్లీన్గా ఆయన ఏదో న్యూజిలాండ్లో ల్యాండ్స్ కొన్నారు, ఆ ల్యాండ్స్లో తీసేశారు. ఆయన కూడా చెప్పారు కదా అక్కడే షూట్ చేశాడు అనేసి. అరే కొంచెమైనా ఒక మనకి ఫారెస్ట్ ఫీలింగ్, ఒక జంగిల్ ఫీలింగ్ రావాలి కదా. ఇప్పుడు తెగవాళ్ళు, ఆటవిక తెగవాళ్ళు ఎక్కడ నివసిస్తారు? వాళ్ళు అడవుల్లో నివసిస్తారు, వాళ్ళు పార్కుల్లో నివసించారు కదా. ఆ కొంచెం బేసిక్ సెన్స్ వద్ద మన RRRలో ఎలా ఉంటుంది, ఇప్పుడు మన ఎన్టీఆర్ పరిగెత్తుంటే ఆ సినిమాటోగ్రఫీ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు మన పుష్ప మూవీలో అల్లు అర్జున్ గారు పరిగెత్తుంటారు, అది నిజమైన కొండల్లో నిజమైన అడవుల్లో తీస్తారు. అలాంటిది తీయాలి. వాళ్ళకేమో బడ్జెట్ ప్రాబ్లమా నాకు అర్థం కాదు. అది ఒకటి చాలా డిసప్పాయింట్ చేసింది భయ్య. సినిమాటోగ్రఫీ అన్నది మాత్రం చాలా వరెస్ట్గా ఉంది. ఇంకా స్క్రీన్ ప్లే ఓకే అంతే, అది కూడా ఒక మైనస్ అనే చెప్తాను నేను సినిమాకి. ఇంకా దాంట్లో సెకండ్ పాయింట్ వచ్చేసి ఆమె లేడీ విలన్ క్యారెక్టర్ ఉంటుంది భయ్య ఒకటి, ఆమె కూడా అంత సూట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్కి. అదొకటి పెద్ద మైనస్ పాయింట్. సో ఇంకా మనకి థర్డ్ పాయింట్ వచ్చేసి కెమిస్ట్రీ. హీరోకి హీరోయిన్కి మధ్య కెమిస్ట్రీ అవసరం ఉండదు. ఆయన డైరెక్టర్ ఎలా అంటే తోసాడనమాట, రా కెమిస్ట్రీ చూడండి, ఆడియన్స్ మొత్తం వచ్చి కెమిస్ట్రీ చూడండి అన్నట్టుగా ఉంటుంది అనమాట. మొత్తం ప్యూర్ ఆర్టిఫిషియల్ భయ్య. కెమిస్ట్రీ అనేది అసలు ఆర్టిఫిషియల్గా ఉంది, వర్కౌట్ అవ్వలేదు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ. ఇంకా ఫోర్త్ పాయింట్ భయ్య, గ్రాఫిక్స్ ఓకే అంతే, మనకు తెలిసిపోతుంది. వెనకాల కొంచెం స్క్రీన్ పెట్టింటారు, ముందర రాళ్ళు గడ్డేసి ఉంటారు, యాక్ట్ చేస్తుంటారు. ఇంకా అది మనం లోయనో లేకపోతే వాటర్ ఫాలో అనుకోవాలి. వాటర్ ఫాల్లో వాటర్ కారుతుండవు కిందకి, ఫోటోలు అతుక్కుంటాయి ఇట్లా వాటర్ ఫాల్స్, అంత వరెస్ట్గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ పాయింట్లో మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో ఇంకా చెప్పుకుంటూ పోతే నెగిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి భయ్య. 5, 6, 7 ఈవెన్ 10 నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్పొచ్చు. వదిలేసేయండి ఇంకా అవన్నీ చిన్నవి. ఇంకా ఇప్పుడు ప్లస్, ఈ సినిమాకి ఏదైనా మేజర్ ప్లస్ పాయింట్ ఉంది అంటే అది ప్రభాస్ అన్న. రెబల్ స్టార్ ప్రభాస్ గారు లేకపోతే ఈ సినిమా జీరో. నేను ఆ విషయం లాస్ట్లో రేటింగ్ ఇస్తాను కదా, ఆ రేటింగ్ అప్పుడు కూడా చెప్తాను. ప్రభాస్ అన్న వల్ల ఎంత రేటింగ్ వచ్చింది ఈ సినిమాకి, అసలు ప్రభాస్ అన్న వల్ల ఏం జరిగింది ఈ సినిమాకి అనేసి. అదొకటి. ప్రభాస్ అన్న మాత్రం బిగ్ అడ్వాంటేజ్ భయ్య. ప్రభాస్ అన్న నడిచొస్తుంటే సాక్షాత్తు శివుడు మనకు నడుచుకుంటూ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఆయన మరి యాక్టింగ్ ముందు మెడిటేట్ చేశాడో లేకపోతే శివదీక్ష తీసుకున్నాడో తెలియదు, గూస్ బంప్స్ భయ్య. అంతా ఆయన బ్రహ్మానందం గారు కూడా మన వీడియోలో మాట్లాడారు, మీటింగ్లో మాట్లాడారు. ఆ శివతత్వం పుట్టిపడుతుంది ప్రభాస్ని చూస్తే, ఆ హైట్కి ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్కి దానికి అనేసి. రియల్లీ భయ్య, ప్రభాస్ అన్న ఎంటర్ అయినప్పటి నుంచి రియల్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ లాస్ట్ సినిమా ఒక 1 hour 10 minutes ఉంది అన్నప్పుడు ప్రభాస్ గారు ఎంటర్ అవుతారు. ఒక 1/2 hour ఉంటాడు సినిమాలో అంతే, మళ్ళీ తర్వాత కనిపించాడు. క్రేజీగా ఉంటుంది ప్రభాస్ అన్నది మాత్రం. అంటే ఆయన యాక్టింగ్ వల్లనే మనం సినిమాలో కొంచెం ఇన్వాల్వ్ అవుతాము. అంతవరకు సినిమా స్టార్టింగ్ నుంచి 1 hour 50 minutes ఆల్మోస్ట్ 2 hours అయిపోయేంత వరకు సినిమా ఏం లేదు, జీరో. వాడు ఎందుకు ఫస్ట్ హాఫ్ ఎందుకు పెట్టినాడో కూడా తెలియదు. ఫస్ట్ హాఫ్ కట్ చేసి సెకండ్ హాఫ్ నుంచి సినిమా పెట్టుకోవచ్చు. లేకపోతే సింపుల్గా విష్ణు అన్న కాకుండా ప్రభాస్ అన్న వచ్చేసి ప్రభాస్ అన్న దగ్గర నుంచి సినిమా స్టార్ట్ చేసినా కూడా సూపర్ హిట్ అయిపోయేది. అంతా ఉంది ప్రభాస్ అన్న రోల్ ఈ సినిమాలో. మేబీ ఏం లేదనేసి ప్రభాస్ అన్న గారిని పిలుచుకున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఈవెన్ రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదంట, అది మరీ దారుణము. ఇంకా సెకండ్ పాయింట్ భయ్య, సెకండ్ ప్లస్ పాయింట్ ఏమన్నా ఉంది అంటే మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారు, హీరోయిన్, వాళ్ళ ముగ్గురు యాక్టింగ్ ఓకే బాగుంది, సాటిస్ఫైడ్.
ప్రభాస్ తర్వాత ఏదైనా అంతో ఎంతో యాక్టింగ్ మనకు మంచిగా అనిపించేది అంటే వాళ్ళ ముగ్గురిది, అదొకటి బాగుంది. ఇంకా థర్డ్ పాయింట్ అండి, థర్డ్ గుడ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే డైలాగ్స్ నేను చూశాను. శివకుమార్ గారంట, శివకుమార్ గారే అనుకుంటాను, నేను చూశాను ఐఎండిబిలో చూశాను, క్యాస్ట్ అండ్ క్రూలో. మాటలో డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఆ డైలాగ్స్ వింటుంటే మనకి హృదయం కరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు సపోజ్ మనం హిందూస్ కాబట్టి శివుడి గురించి తెలుసు, మేబీ సమ్ క్రిస్టియన్స్ కానీ అదర్ రిలీజియన్స్కి మన శివుడి గురించి తెలిసి ఉండదు. సో అలాంటి తెలియని వాళ్ళకు కూడా డైలాగ్స్ వల్ల శివుడు అంటే ఏంటి అనేది అర్థం చేసేలాగా ఉన్నాయి. డైలాగ్స్ మాత్రం ఒక బిగ్ ప్లస్ భయ్య. సినిమా మొత్తంలో నాకు నచ్చినది ప్రభాస్ అన్న మాటలు, ఆ డైలాగ్స్, ఆ రాయడం, మిగిలింది ఏం నాకు నచ్చలేదు. సో ఇంకా లాస్ట్ ప్లస్ పాయింట్ అండి, మ్యూజిక్ అయితే ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఎంగేజింగ్గా ఉంది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటుంటే మనకు కొంచెం ఊపు వస్తుంటుంది. లైక్ సంథింగ్ ఇఫ్ మంచు విష్ణు గారు సెర్చ్ చేస్తుంటారు సంథింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది కమాండింగ్గా. బట్ అక్కడ తీసే సీను, చెప్పా కదా సినిమాటోగ్రఫీ జీరో, దానివల్ల మనము ఎంగేజ్ అవ్వలేమన్నమాట సినిమాలోకి. అదొకటి. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఫైనల్లీ రేటింగ్ మాట్లాడుకుందాము. ఇక్కడ ఇవ్వరా. ఈ సినిమాకి నేను ఇవ్వబోయే రేటింగు 1.24 అండి. 1.24. ఇందులో 1 కూడా ప్రభాస్ గారి కోసమే నేను ఇచ్చాను. ఇప్పుడు వితౌట్ ప్రభాస్ గారు అంటే 0.2నో 0.224 ఇచ్చేసేవాడిని అంతే. సో ప్రభాస్ గారి కోసమే నేను ఆ 1 కూడా ఇచ్చాను. నేనైతే రికమెండ్ చేయనండి మూవీని. ఇది ఒకవేళ మీకు భక్తి కోణంలో కావాలి, నేను భక్తి తాలూకు సినిమాలు నేను చూస్తాను, మేబీ ఫ్యామిలీస్ చూడాలి అనుకుంటున్నారు అంటే ఒకవేళ శ్రీమంజునాథ మళ్ళీ వేసుకోండి, అన్నమయ్య మళ్ళీ వేసుకోండి, ఇంట్లో చూసేయండి ఇంటిల్లిపాదిగా. భక్తి కోసం అయితే ఈ సినిమా ఏం అవసరం లేదండి.